చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కలువరిలో చూపావయా. కూడా కీర్తన గ్రంథము నూట 46వ కీర్తనను మనము అందరం కూడా చదువుదాం. దయచేసి నాతో కలిసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి అందరు కూడా దేవుని వాక్యాన్ని చూడండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము ఎడలిపోవును, వారు మంటి పాలగుదురు. వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సమస్తమును సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. సో మంచిది. ఈ కీర్తన భాగాన్ని మనమందరం కూడా ప్రభు సన్నిధానంలో ఈ భాగంలో మరి స్తుతి కీర్తనగా ఈ దైవదాసుడు దేవుని నామాన్ని స్తుతిస్తూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఈ యొక్క దావీదు అనబడుతున్నటువంటి దైవజనుడు తెలియజేశాడు. ఇందులో ఆయన దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరచడం అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఈ యొక్క నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. అంటే ఈయన నేను బ్రతుకు కాలం అంతా లేక నా జీవిత కాలం అంతా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఆ తర్వాత నేను బ్రతుకు కాలం అంతా దేవుణ్ణి కీర్తిస్తాను. స్తుతించడం, దేవునిని కీర్తించడం ఎంతకాలము చేస్తాడంట? ఇలాగ ఆయన ఎంతకాలం చేస్తాడంట? జీవిత కాలము. అంటే నేను దేవునిని స్తుతించడం అనేది అవసరానికి ఒక గంటకో లేకపోతే ఒక రోజు జరిగే కార్యము కాదు. దేవునిని స్తుతించడం అనేది అది దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్నప్పుడు మనము దేవునిని స్తుతించే విషయంలో ఈ రీతిగా ఆయన ఎలాగో మాట్లాడాడు, నా జీవిత కాలం అంతా నేను దేవుని స్తుతిస్తాను, నా బ్రతుకు కాలం అంతా కూడా దేవునిని కీర్తిస్తాను అంటే స్తుతించి ఏం చేస్తాడంట? ఆయనను అనేకుల ఎదుట ఆయన గొప్పతనాన్ని ఆయన గణపరుస్తానని చెప్తున్నాడు. అయితే
ఇందులో ఆయన రాజయ్యుండి కూడా ఒక మాట ఏం చెప్తున్నాడంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. బాగా వినండి ఈ మాట. రాజుల చేతనైనను నరుల చేతనైనను ఈ యొక్క రక్షణ అనేది కలగదు వారిని నమ్ముకోవద్దు. ఒకవేళ రాజులు, ఆయన కూడా రాజేగా, ఇప్పుడు ఆయన కూడా రాజే, ఆయన రాజు అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా మీకు రక్షణ ఇవ్వలేను. నేను రాజునైనా రక్షణ అనేది నా ఆధీనంలో లేదు, నేను మీకు రక్షణ ఇవ్వలేను. రక్షణ అనేది ఎవరి స్వాధీనంలో ఉంటుంది, ఎవరి వద్ద ఉన్నది అని అంటే, ఆయన ఇక్కడ కిందికి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు. కానీ అయితే మనకు ముఖ్యమైనటువంటి మాట చదువుదాం మనం. అయితే వారిని నమ్ముకొనకుడి, వారిని నమ్ముకోవద్దు, వారి ప్రాణము ఎడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును అని అన్నాడు. అంటే రాజులైనా కూడా ఒకవేళ మనకి ఏదైనా చేయాలని వాళ్ళ ఆలోచన కలిగినా మనం వాళ్ళని నమ్ముకున్నప్పుడు రాజులు కూడా ఏం చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళు కూడా మనకి ఏమి చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉన్నారు, వాళ్ళు కూడా నరులై ఉన్నారు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకో గంట తర్వాత వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు చెప్పినటువంటి మాట ఇంకొక గంట తర్వాత వాళ్ళు జరిగించడానికి వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు అన్నటువంటి స్థిరత్వం వాళ్ళకు లేదు. అందుకనే ఆయన ఒక రాజయ్యుండి ఏం చెప్తున్నాడంటే, రక్షణ అనేది రాజుల వలన కలగదు, నరుల్లో నుంచి కలగదు, కానీ అయితే దేవుని వలన కలుగుతున్నది. కాబట్టి ఈ వాళ్ళ ప్రాణం ఎడలిపోతుంది. ఎడలిపోయినప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ, వాళ్ళ సంకల్పం అంతా కూడా ఏమైపోతుంది, తప్పిపోతుంది. అది జరగదు. కానీ ఇక్కడ ఆయన చెప్పినట్లుగా దేవుని వాక్యంలో దైవజనుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తాను. నేను ఆ మాట చెప్పి ముగిస్తాను, నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో దైవజనుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక విషయాన్ని చెప్తాను. ఆయన చూడండి ఆ మాటను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఈ రెండిటి మధ్యలో నేను ఇరుకబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఇప్పుడు ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆయన ఈ రెండింటి మధ్య అన్నాడు. అంటే ఈ జీవితంలో, ఈ శరీరంలో వాళ్ళ మధ్యలో ఆయన జీవించుచున్నప్పుడు ఆ ప్రాణము, శరీరము, ఈ రెండింటి మధ్యలో ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఉండాలా, వెళ్ళిపోవాలా? ఇందాక మనకి సహోదరులు చెప్పినప్పుడు, దావీదు తన మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుని పిలుచుకొని తన కుమారుని యొక్క జీవితానికి కావలసినటువంటి మాటలను తెలియజేశాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడంటే, సంఘానికి ఈ మాట చెప్తున్నాడు. నేను ఎడలిపోవు కాలం సమీపమైందని చెప్పి తిమోతికి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నేను ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. ఒకటేమో శరీరంతో ఉన్నాను, అయితే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు బాధలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దేవుని నిమిత్తము నిందలు వస్తున్నాయి, సువార్తను ప్రకటిస్తుంటే బాధలు వస్తున్నాయి, చెరసాల్లో వేస్తున్నారు, అవమానాలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నాయి. దేవుని కొరకు బ్రతుకుతున్నాను, ఇవన్నీ నాకు వస్తున్నాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇలాంటి జీవితంలో ఉండేదానికంటే కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఇప్పుడు నేను వెడలిపోవాలనుకుంటున్నాను అన్నాడు. అంటే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆయన దానిని ఎరిగున్నాడు. భూమి మీద మనిషి జీవితంలో మరణం అనేది ఒకరోజు తప్పనిసరిగా వస్తుంది. మరణమును తప్పించడం అనేది ఎవడి చేత కాదు, మరణమును ఎవడు తప్పించుకోలేడు.
ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత ధనవంతులైనా సరే, తప్పనిసరిగా మరణం అనేది ప్రతి మనిషి మీదకి వస్తుంది. దానిని ఎవడు విడిపించలేడు. అయితే ఈ యొక్క మరణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ మరణం అనేది మనిషికి ఈ భూమి మీద కేవలం కొద్ది రోజులు జీవించేటువంటి ఈ జీవితానికి ఒక ఆటంకముగా నిలబడి, దాని వలన మనిషి బ్రతకూడదు. మరణం చనిపోతానేమో కాబట్టి ఈలోగా ఏదో చేద్దాము, పిల్లలకి ఏదైనా సంపాదించి పెడదాము, లేకపోతే ఏదో ఒకటి. అంటే కొంతమంది చనిపోవడం అనేది వాళ్ళ వార్త వినబడగానే, వాళ్ళ చెవులకు వినబడగానే ఏదో బాగలేదు, ఒక అనారోగ్యం వచ్చింది, చనిపోతారు అనగానే వెంటనే ఏమనుకుంటారంటే మంచి భోజనం, మంచి బట్టలు, ఉన్న 4 రోజులైనా మంచిగా తిందాం, మంచిగా సుఖపడదాం అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమందికి వస్తుంటాయి. అయితే ఇక్కడ ఈ ఎడలిపోవాలి, వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి వ్యక్తికి ఇంతకంటే శ్రేష్టమైనది, గొప్పది, విలువైనది ఉన్నదని తెలిసినప్పుడు ఈ కొద్దిపాటి జీవితంలో ఉండేటువంటి ఈ బాధలను గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ధనమును గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలు ఏవైనా సరే, వీటి మీద ఉన్నటువంటి తలంపుల విషయమై ఆ మనిషి పెద్దగా చింతపడ్డాడు. చూడండి, పౌలు ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు, రెండోది వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. అతడు ఉంటే ఒకదాని కొరకు ఉండాలనుకుంటున్నాడు, వెళ్ళిపోతే నాకు మేలు అంటున్నాడు. నేను వెడలిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వెళ్ళిపోయాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను ఉండవలసి వస్తే అది ఎందుకు ఇక్కడ ఉండాలనేది కూడా ఆయనకు తెలిసింది. ఆయన బ్రతికితే ఎందుకు బ్రతకాలనేది కూడా ఆయనకు అర్థమైపోయింది. ఏమన్నాడు? బ్రతికుంటే క్రీస్తే, చావు అయితే నాకు మేలు అన్నాడు. అంటే మనం ఎందుకు బ్రతుకుతున్నాం అనేది మనకు తెలియాలి, ఎందుకు బ్రతకాలో కూడా తెలియాలి. అలా మనకు తెలియనంత కాలం భూమి మీద మనం బ్రతికేటువంటి జీవితానికి మనకు అర్థం కాకపోవటం వలన ఈ జీవితంలో మనం చేయవలసినటువంటి మంచి పనిని మనం చేయలేము. బాగా గుర్తుపెట్టుకోవాలి, మంచి పని మనం చేయలేము. ఎందుకు మంచి పని చేయలేము అని అంటే, మనము ఏ మేలు పొందుకోబోతున్నామో, మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, మనకు ఏమి దేవుడు, మనం ఎక్కడికి వెళ్తామో అది అనేది మనకు సరిగా అర్థం కానప్పుడు మనం చేయలేము. కానీ ఎక్కడికి వెళ్తామో తెలిసినప్పుడు, అక్కడ ఏముందో మనకు అర్థమైనప్పుడు, మనకు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ప్రతిఫలం ఏంటో తెలిసినప్పుడు, ఈ భూమి మీద ఒక మంచి జీవితాన్ని అనేది దేవుని కొరకు మనము జీవించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అది తెలియకనే భూమి మీద మనుషులు బాధపడతారు. వాస్తవంగా ఈ భూమి నుంచి వెడలిపోతే అదొకటి జీవితం ఉంటుంది. ఆ జీవితము ఏదక ధనవంతుడు చనిపోయినప్పుడు వానికి ఒక జీవితం ఉంది అక్కడ. అయితే ఈ భూమి మీద పుట్టినందుకు కూడా మనుష్యుడు బాధపడతాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఏమంటాడంటే, వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథం బాగా ఈ మాటలు వినండి, మీకు అర్థమవుతుంది. నేను ముగించే విధానం దేవుని వాక్యమును మనకు సరిగా అర్థం చేసుకోవడానికి. అక్కడ దేవుని వాక్యంలో 20వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, వాక్యంలో 20:18 ఏముంటుందంటే, కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్టు నేను గర్భములో నుండి. చూడండి, అంటే ఈ లోకానికి ఏ రీతికి వచ్చాడు అంటున్నాడు. ఈ లోకానికి ఆయన వచ్చిన విధానం ఏం చెప్తున్నాడంటే, కష్టమును దుఃఖమును చూచున్నట్లు. అంటే ఈ లోకంలోనికి ఇక్కడికి రావడం కూడా ఎవరు వచ్చినా సరే భూమి మీద ఏం చూస్తారు చెప్పండి? కష్టాన్ని, దుఃఖాన్ని కూడా మనం చూస్తాం. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తాయని తెలిసి, అవి ఉంటాయని తెలిసి కూడా వాటి విషయమై మనం ఎక్కువగా ఆలోచించడం అనేది, అలా అనుకోవడం అనేది మన జీవితంలో మనం ఒక మంచి దేవుని చిత్తాన్ని మనం జరిగించలేము. ఇక్కడ దేవుడు సుఖమును దుఃఖమనే వాటిని రెండింటిని ఏం చేశాడు? జతపరిచాడు. అంతేనా? ఏం చేశాడు దేవుడు? సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. దేనికి జతపరిచాడు సుఖ దుఃఖాలను? దేనికంట? జరగబోవున్నది మనము తెలుసుకోకుండా ఉండాలని.
జరగబోయేది మనకు తెలియకూడదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట, సుఖమును దుఃఖమును ఏర్పాటు చేశాడు. ఒకవేళ దేవుడి సుఖ దుఃఖాలనే వాటిని మనకు కానీ తెలియజేయలేదు అనుకోండి, ఇప్పుడు మనిషి ఏమవుతాడు చెప్పండి? జరగబోవున్నది ఏదో మనిషి తెలుసుకున్నప్పుడు ఏమవుతాడు? ఇంకా మనిషి ఒకటే బాధపడతాడు. ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్పేటప్పుడు కళలో ఏదో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇంకంటే ఆ కళ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపించింది? చచ్చిపోతానేమో అని అన్నటువంటి ఆ కళ భావం అట్లా అర్థమైంది అనిపించింది. అంటే అలా అర్థమైనప్పుడు ఇంకెంత బాధపడి ఉంటుంది అంటే, ఆ కళలో వచ్చినటువంటి ఆ కళ యొక్క భావం అలా అర్థమైంది. నేను చనిపోతానేమో ఆ కళ వలన, అంటే నాకు దేవుడి కళ ద్వారా చూపిస్తున్నాడు నేను చనిపోతానేమో అన్నాడు. అంటే దాని మూలంగా ఇప్పుడు ఏమవుతుందంటే, మనిషి జరగబోయే దానిని ఎప్పుడైతే ఈ రీతికి అర్థం చేసుకుంటాడో, అర్థం చేసుకున్నప్పుడు భూమి మీద మనిషి యొక్క జీవితాన్ని సరిగా దానిని ఎలా కొనసాగించాడు అనేది, ఎలా కొనసాగించాలనేది అర్థం కాదు ఇంకా. అందుకే దేవుడు ఏం చేశాడంటే, సుఖ దుఃఖములను ఈ రెండింటిని దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. నీకు నువ్వు అర్థం, వాటి గురించి నీకు అర్థం కాదు ఇంకా. అయితే అర్థం కానటువంటి జీవితంలో కూడా మరలా మనము అర్థం చేసుకోవడానికి దేవుడు మనకంటూ ఒక గొప్ప రక్షణకర్తను మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది సొలొమోను అన్నాడు, సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు, మనకు జరగబోతుంది మనకు అర్థం కాకుండా చేశాడు అన్నాడు. సో జరగబోతున్నది మనకు అర్థం కాకుండా చేస్తే ఇంకా జీవితం అనే దానికి, ఇంకా భూమి మీద మనం దేవుని నమ్ముకొని దేవుని కొరకు ఇలా జీవించాలన్నటువంటి ఒక ఆశ, ఇలాగే బ్రతకాలన్నటువంటి కోరిక మనకు వస్తాయా చెప్పండి? వస్తాయా? దైవజనుడైన పౌలు చూడేమన్నాడు, నేను వెడలిపోతే క్రీస్తు దగ్గర ఉంటాను అన్నాడు. నేను క్రీస్తుతో కూడా ఉంటాను అంటే, క్రీస్తుతో జీవించేటువంటి జీవితానికి ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు. భూమి మీద సుఖమును దుఃఖమును ఆ తర్వాత కష్టమును బాధ అనుభవించడానికి లోకానికి వస్తున్నాడు. లోకానికి వచ్చేటప్పుడు కూడా మనిషి కొరకు ఎదురు చూస్తున్నాయి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి ఎదురు చూస్తున్నాయి. అలాగనే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెడలిపోతే అక్కడ కూడా కొన్ని మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. వీటిల్లో మనకి మన కొరకు ఎదురు చూసేది ఏంటనేది మనం సరిగా ఇక్కడ భూమి మీద ఉండగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ జీవితం అనేది చాలా విలువైనటువంటి, మనకు అర్థం కాకపోతే ఈ జీవితాన్ని మనం సరిగా కొనసాగించుకోలేము. మేము ఇక్కడ మొదటిసారి మేము దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరికి ఒకసారి ప్రార్థన చేయడానికి వచ్చాను. అప్పుడు అత్తమ్మ చన్నమామ వచ్చాడు, ఒకసారి మా ఇంటి దగ్గరికి రావాలా ప్రార్థన చేయాలా. నాకేం తెలియదు, మనం అప్పుడు ప్రార్థన జరుగుతుంది, అక్కడ జరుగుతుంది ప్రార్థన, అప్పుడు ఇంటి దగ్గర జరుగుతుంది ప్రేయర్. అయితే ఆ ప్రార్థన జరుగుతున్నటువంటి సమయంలో వీళ్ళు దేవుని నమ్ముకున్న సంగతి మనకు తెలియదు. అసలు వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు, పిల్లలు మన పెద్ద సీలు కానీ వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు దేవుని నమ్ముకున్నది అనేది మనకు క్లారిటీగా ఏం తెలియదు. అసలు మనకేం తెలియదు, మనం ప్రభులో ఉన్నాం, అక్కడ ప్రార్థన జరుగుతుంది. నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి ఫస్ట్ సారి నా దగ్గరికి వచ్చి ఆ మామ అడిగినప్పుడు, నేను ఇంటి దగ్గరికి వచ్చి ఆ అత్తమ్మతో మాట్లాడినప్పుడు ఆమె దేవుడి గురించి, ఇట్లా మేము కూడా దేవుడు నమ్ముకున్నామయ్యా, ఆమెకే బాగలేకపోతే నేను అనుకుంటే దేవుడు నమ్ముకున్నది అంతేనా? ఆమెకే కదా బాగలేకపోతే బాత్రూంలో పడిపోయినాను నాకు ఇట్లా అని చెప్పింది ఆమెనా? ఆమెకేనా బాగలేదు? ఎవరికి బాగలేనప్పుడు దేవుడు నమ్ముకున్నది? ఆమెకి ఏదో బాగలేదని చెప్పింది, మొత్తం మీద బాగలేదు, నేను పడిపోయడం వల్ల నేను దేవుడిని నమ్ముకున్నాను అని సాక్ష్యం ఇచ్చినట్టు నాకు గుర్తుంది. సో హైదరాబాద్లో ఉండగా మేము దేవుడిని ఇట్లా నమ్ముకున్నామని ఆమె చెప్పింది. అయితే నేను ఆమె చెప్తున్నటువంటి మాటలను నేను విన్నప్పుడు, ఆమె ఇంతకు ముందు కూడా నాకు తెలుసు కదా, ఆమె ఎప్పుడన్నా అక్కడ కనబడిన పొలాల దగ్గర కనబడి ఎక్కడన్నా కనబడితే మామూలుగా మాట్లాడతారు కానీ, అయితే ఆమె దేవుని నమ్ముకున్నప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాటలను నేను విన్నప్పుడు ఏమనిపించింది అంటే, దేవునిలోనికి రాగానే ఒక మనిషిలోనికి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. ఇంతకు ముందు మనకు తెలియదు, కానీ ఇంతకు ముందు మనకు మాట్లాడే విధానం తెలియదు, మనుషులను గౌరవించే విధానం తెలియదు, మనం ఎక్కడున్నా మన పరిస్థితులకు మనకు అనుకూలంగా ఉంటామే కానీ ఒక మంచి జ్ఞానంతో నడవడం అనేది మనకు తెలియదు. కానీ ఆమె చెప్పినప్పుడు, ఆమె మాట్లాడినప్పుడు నాకు అంటే ప్రభువులో ఉండేటువంటి జీవితము ఇట్లా ఉంటుంది అని నాకు అర్థమైంది.
అంటే ప్రభువులోకి రాగానే ఒక ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటాం. అలాంటి జీవితం వైపు మనం వస్తున్నాం. అది పూర్వకాలమందు జీవించినటువంటి భక్తిపరులైనటువంటి జీవితాలను దేవుడు మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఇక్కడ మనము జీవించవలసినటువంటి విధానం చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనుషులు ఏదో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవించడం, ఇష్టమైనప్పుడు చర్చికి రావడం, కష్టమైనప్పుడు మానుకోవడం, ఏదో నాకు నచ్చినప్పుడు వస్తాను లేదు అని ఏదో ఒక రకంగా, లేకపోతే అసలు నాకు ప్రార్థన ఇవ్వద్దు అనుకోవడము, ఇట్లాంటివి అనేది దైవభక్తిలో ఎక్కడ కూడా ఎవరికి ఉపయోగపడవు. మీరు చూడండి, దేవుని వాక్యాన్ని ఒకసారి చదివితే, మీరు అపోస్తుల కార్యములు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము. ఎందుకంటే దైవభక్తిలోనికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క మాటలను మనం అర్థం చేసుకోవడానికి ఆ భక్తి అనేది ఇంతకు ముందు జీవించినటువంటి వాళ్ళ జీవితాలను మనం చూస్తే ఏమనిపిస్తుందంటే, 14-15 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లుగా నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమని ఎదుట ఒప్పుకొనుచున్నాను. చూడండి, అంటే దైవభక్తి కలిగినటువంటి జీవితం, దేవునిలో ఉండేటువంటి జీవితము ఒక సరైనటువంటి మార్గం వైపు నడిపిస్తుంది. నడిచినటువంటి వాళ్ళు ఎవరైతే మనకంటే ముందు ఈ నీతి మార్గంలో, భక్తి మార్గంలో నడిచారో వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే, మనకు వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు? ఈయన ఏం చెప్తున్నాడు అంటే నీతిమంతులకును అనీతిమంతులకు ఏం కలగబోతుందని చెప్తున్నాడు ఆయన. పునరుత్థానము కలగబోతుంది. అంటే ఈ పునరుత్థానము కలగబోతుందనే విషయము అందరికీ తెలియదు. ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నప్పుడు మనకి ఎవరికైనా తెలుసా? చనిపోయిన వాళ్ళు మరలా ఎవరు బతుకుతానని మన వాళ్ళు ఎప్పుడైనా చెప్పడం మనం విన్నామా? ఇప్పుడు చెప్తుంటే మన వాళ్ళు ఏమంటున్నారు? చనిపోయిన వాళ్ళు బతుకుతారంటే అప్పుడు చూద్దాం అంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు బతుకుతారంటే ఎవరు బతికినారు? ఇవన్నీ కూడా మొదటి నుంచి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తి జీవితం ఎవరైతే ఈ దేవుని మార్గంలో జీవించుచున్నారో వీళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే, నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం అనేది ఒకటి ఉంది. అంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు బ్రతికటువంటి ఒక కాలం అనేది ఉంది. అయితే ఆ కాలానికి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు బ్రతికటువంటి కాలం ఏదైతే ఉందో, ఈ మంచి వాళ్లకు చెడ్డవాళ్లకు పునరుత్థానం కలుగుతుందని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దాని కొరకు నిరీక్షణ కలిగి జీవించడం. ఆమేన్. చెప్పండి, దేని కొరకంట నిరీక్షణ? దాని కొరకు నిరీక్షణ అంటే బ్రతుకుతాం. ఈ బ్రతుకుతాము అన్నటువంటి ఒక ఆశ వాళ్ళకు ఉన్నది కనుక ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఈ జీవితాన్ని కొనసాగించాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఈ జీవితాన్ని కొనసాగించాలి. చూడండి ఏమంటున్నాడంటే, నేను కూడా ఈ మార్గంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. అయితే ఎలా ఆరాధిస్తున్నాడంట? పునరుత్థానం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏ రీతిగా నమ్ముతున్నారో నేను కూడా అలాగే నమ్ముతున్నాను. పునరుత్థానం కలుగుతుంది, చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతాం. మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ అందరూ మళ్ళా బ్రతుకుతారు. ఈ బ్రతుకుతారు అనే దాని గురించి ఏం చెప్తున్నాడనంటే, నేను కూడా అలా ఒప్పుకుంటున్నాను. అయితే ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అన్నాడు. చూసారా, ఏదైతే పునరుత్థానం ఉన్నదని ఆయన నమ్మాడో అది ఖచ్చితంగా మంచోళ్ళకు చెడ్డోళ్ళకు కలుగుతుందని ఆయన నమ్మినాడో, అలా నమ్మినప్పుడు ఏం చేసినాడు అంటే, ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్టు చూసుకుంటున్నాడు. ప్రార్థనకు వెళ్ళడం అని అంటే, దేవుణ్ణి నమ్ముకొని ఎవరమైతే ఈ ప్రభు మార్గంలో నడుస్తున్నామో మనం ఎలా ఉండాలంటే, మన యొక్క మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆమేన్. అంటే నీ మనస్సాక్షి నీకేం చెప్తుంది? నువ్వు జీవించే జీవితాన్ని నీకు తెలియజేసింది నీ మనస్సాక్షి. నీ జీవితాన్ని నేను చెప్పను, నా జీవితాన్ని నువ్వు చెప్పవు. నీ జీవితం ఏందో నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నీ మనస్సాక్షి ఏమని చెప్తుంది? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ మనస్సాక్షి నీకు ఎప్పుడు ఏం చెప్పట్లేదా?
నీ మనస్సాక్షి ఎప్పుడు నిన్ను ఏ విషయంలో కూడా నిన్ను గద్దించట్లేదా? మరి మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి. మందిరానికి వెళ్తున్నావు కదా, మరి మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం అని ఎప్పుడైతే మనకు అర్థమైందో, మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామని అర్థమైందో, మనం ఎప్పుడైతే ప్రభు మార్గంలో ఉంటున్నామని మనకు తెలిసిందో, అప్పుడు వెంటనే నీ మనస్సాక్షిని నువ్వు నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. ఎట్లా పడితే అట్లా జీవించడానికి ప్రయత్నించకూడదు. ఎట్లా ఉంటేవిలే అనుకొని మనకు నచ్చినట్లుగా అది జీవించడము. ఇక్కడ ఎప్పుడైతే మృతుల పునరుత్థానం అనేది ఉంది, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే మనకు ఈ విశ్వాసం మనలోనికి వచ్చిందో, ఈ విశ్వాసం నీలోనికి వచ్చినప్పుడు నువ్వైనా నేనైనా ఎలా జీవించాలంట? ఈ యొక్క పౌలు గారు ఏ రీతిగా అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా జీవించుతున్నాడంట? ముందు తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా చూసుకుంటున్నాడు. ఈ మనస్సాక్షిని దానిని అపవిత్రపరచుకోకూడదు. ఎందుకంటే మన మనసు ఒకదాని మీద ఒకటి నేరం మోపుద్ది. పౌలు అదే చెప్తాడు రోమాపత్రిక 2వ అధ్యాయంలో, మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని అది మంచిదా చెడ్డదనేది మనకు తెలిపేది ఎవరు? మన మనస్సాక్షి. నువ్వు మంచి త్రోవలో నడుస్తున్నావా, చెడు త్రోవలో నడుస్తున్నావా అనేది నీకు చెప్పేది ఎవరంటే నీ మనస్సాక్షి. ఎందుకంటే నీకు తెలుసుగా మంచి ఏదో చెడేదో నీకు తెలియదే కాదు, లోకంలో నీకు తెలియదే కాదుగా. ఈ లోకంలో మనకు మంచి ఏదో చెడేదో నువ్వు బైబిల్ చదవకపోయినా మంచి చెడు అనేది మీకు తెలియదా? అందరికీ తెలుసు మంచి ఏదో చెడేదో. అయితే మనము దేవుని నమ్ముకున్నాము కనుక ఇంకా జాగ్రత్తగా ఈ మంచి చెడులనే మనకు బాగా అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మనస్సాక్షిని మనము నిర్దోషమైనదిగా ఉండేటట్లు, అంటే ఈ మనసు ఏం చేసింది? ఏదైనా చెడ్డవాటిని కోరుకున్నప్పుడు, చెడ్డయి ఆశించినప్పుడు, చెడ్డవాటి వైపు ప్రేరేపణ కలుగు చేసినప్పుడు ఆ వైపు వెళ్లకుండా నీ మనస్సును నువ్వేం చేసుకోవాలి? నిలకడ చేసుకోవాలి. ఎందుకంటే రేపు అది ఉన్నది కదా, పునరుత్థానం. ఇక్కడ అత్తమ్మ ఉన్నది, ఆమె చనిపోయింది, ప్రభు నందు నిద్రించింది. ఇప్పుడు ఆమె ఈ లోకాన్ని విడిచేసి వెళ్ళిపోతే రేపు మృతుల పునరుత్థానం అనేది ఒకటి జరిగినప్పుడు ఆమెకు ఏది మేలు అని అంటే, భూమి మీద ఆమె ఏ జీవితం అయితే జీవించిందో అదే ఆమెకు మేలు. ఇప్పుడు మనం ఏ జీవితం అయితే మనం జీవిస్తున్నామో అదే మనకు రేపు సంక్రమించేది. మనం ఇప్పుడు ఒకటి జీవించి రేపు ఇంకొకటి జరుగుద్దా? మనం ఏదైతే ఇత్తుతామో దానినే కోస్తాం. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏది ఇత్తునో దానినే కోస్తాం. మనం చెడును ఇత్తుతా పోతా ఉన్నాం అనుకో, దేవుని నమ్ముకొని పాపపు మార్గంలో, అబద్ధపు మార్గంలో, ఇంకా దుర్వ్యసనాలలో మనం ఈ మార్గంలో పోతా ఉంటే రేపు పొద్దున మనము ఇత్తినటువంటి ఆ ఇత్తనమే అదే మొలిసిద్ది రేపు తీర్పు దినాన. ఇంకొకటి రాదు, ఇంకా ఆ రోజు వచ్చేది అదే. అందుకనే మనం ఇచ్చినది మనము కోసుకుంటాము కాబట్టి, మనం జీవించిన జీవితానికి తగిన ప్రతిఫలాన్ని మనము దేవుని దగ్గర పొందుకుంటాము కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్లు చూసుకొని, ఆయన ఏం చేశాడంటే నిర్దోషమైనదిగా ఉండేటట్లు చూసుకుంటూ అభ్యాసం అన్నాడు, ఉండునట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను అన్నాడు. చూసారా? అంటే దినం అభ్యాసం చేయటం అంటే అర్థమైంది, దానిని కాపాడుకుంటూ జరిగిస్తా వస్తున్నాడు. ఒక్కరోజు నీతిగా ఉండి రెండో రోజు దాన్ని మళ్ళీ గాడిద పట్ల, ఒకరోజు భక్తిగా మంచిగా ప్రభు సన్నిధికి వెళ్తూ కొద్ది రోజులు మంచి పనులు చేసుకుంటా మళ్ళా కొన్ని రోజులు చెడు పనులు చేసుకుంటా ఆయన అలా జీవించలేదు. ఎందుకంటే మృతుల పునరుత్థానం గురించి యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు. ఇదే మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఇదే మాటను 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మనం చూసినప్పుడు ఇక్కడ వాక్యములు 5వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ అధ్యాయంలో యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే చూడండి ఒక మాట, 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకు వచ్చేదరు. చూడండి ఎంత స్పష్టంగా యేసు ప్రభు చెబుతున్నాడో ఈ మాట. ఒక కాలం వస్తుంది,
ఆ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ బ్రతుకుతారు. బతకురు అనేటువంటిది ఇది లోకంలో దేవుడు అంటే తెలియని వాళ్ళు చెప్పే మాట. ఏదైతే మిలే తిందాము త్రాగుదాము ఉన్న 4 రోజులు సుఖపడదామని బ్రతికేది లోకంలో దేవుడు అంటే తెలియని వాడు చెప్పే మాట. దేవుడు అంటే తెలిసిన వ్యక్తి, భక్తిని కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం మాట్లాడతాడు? ఉన్న 4 రోజులు తిందాము త్రాగుదాము ఇష్టం వచ్చినట్టు జీవిద్దామని అంటాడా? భక్తిని కలిగినటువంటి వ్యక్తి అలా అన్నాడు. అతను ఏం మాట్లాడతాడంటే ఇదిగో పౌలు చెప్పినట్టు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని విశ్వాసమును కాపాడుకుంటుని. ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు నేను వెడలిపోవాలనుకుంటున్నాను, క్రీస్తు ఉండాలనుకుంటున్నాను, నా కొరకు జీవ కిరీటము ఉన్నది. ఆమేన్. చూసారా? అంటే నాకు ప్రతిఫలం ఉన్నది. నేను చనిపోయిన తర్వాత ఏదో ఒకటి అవుతాను అయిపోయిద్దిలే అనుకోవట్లా. మంచి జీవితానికి దేవుని దగ్గర మంచి ఫలం ఉంది. కాబట్టి యేసుప్రభు అదే చెప్పాడు, మేలు చేసిన వాళ్ళు ఒక రోజున బయటకు వస్తారు ఒక కాలమున, కీడు చేసిన వాళ్ళు ఇంకొక రోజున బయటకు వస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకొని నువ్వు ప్రభువుని ఎరిగినటువంటి నువ్వైనా నేనైనా మనం ఏం చేయాలంటే ఈ విషయాన్ని మన మనసులో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే ఈ ఉద్దేశంతో కొనసాగాలి, ఈ ఆలోచనతో నువ్వు ప్రభువులో ముందుకు నడవాలి. ఏ ఆలోచనతోటి? ప్రభు బ్రతికిస్తాడు, మనం ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఒకరోజు మనం బ్రతుకుతాము. కాబట్టి మనం బ్రతికి ఆయన ఎదుట నిలబడతాము కనుక ఈ జీవితానికి తగినట్లుగా దేవుడు చెప్పినట్లుగా ఈ మార్గంలో భక్తితో నీతితో జాగ్రత్తగా మెలకువగలిగి ఈ మార్గంలో నడవాలి. ఎందుకంటే నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కాబట్టి. సో నేను ముగిస్తాను, సమయం అయింది, మీరు ఇబ్బంది పడవకండి. అయితే ఈ విషయము మనకు నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. మన కొరకు ఇంకొక పట్టణం ఉంది. మనకు నిలువరమైన పట్టణము ఇదే అయి ఉంటే మనమందరం ఇక్కడే ఉండేవాళ్ళంగా. అత్తమ్మ కూడా ఇక్కడే ఉండేదిగా. అంటే ఆమెకు ఈ లోకము నిలువరమైన పట్టణము, ఈ ఇల్లు నిలువరమైనది కాదు. అంటే అందరికీ ఇవి నిలువరమైనవి కాదు. అందరము ఈ యొక్క గుడారాన్ని విడిచి వెళ్ళవలసిందే. అయితే ఈ గుడారములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి భయముతో గడపడం నేర్చుకోవాలా. భయము విడిచి భక్తిని చేయకూడదు. భయముతో భక్తిని చేస్తే భయముతో కూడుకున్న భక్తి నిన్ను పరలోక రాజ్యములో నిన్ను ప్రవేశింపజేసే విధంగా ఆ భక్తి నీకు ప్రయోజనకరంగా మారుతుంది. ఇక్కడ నువ్వు క్రమముగా మందిరానికి వెళ్ళడము కానీ, ప్రార్థన చేయటము కానీ, మంచి పనులు చేయడం కానీ, సంఘంలో నీవు కానుకలు ఇవ్వడము కానీ, సంఘంలో పరిచర్య చేయడం కానీ, దేవుని కొరకు దేవుని పని కొరకు నువ్వు ముందుకు అడుగేయడం కానీ, ఇవన్నీ కూడా నువ్వు చక్కగా నువ్వు కొనసాగించుకోగలుగుతావు. ఇది మన భక్తి జీవితంలో మనం కలిగినప్పుడు ఇవి నేర్చుకొని మనం నడవాలి. ఇదంతా కూడా ఎందుకనంటే మనం అందరం ప్రభు వస్తాడు మన పరలోకం ఉంది అనుకోని ఇవి చేయకుండా ఒట్టి ప్రభు వస్తాడు పరలోకం అనుకుంటే అవి మనకు పనికి వస్తాయా? అవి మనకు పనికిరావు. కాబట్టి మనం ఈ జీవితాన్ని ఇట్లాగనే దైవజనుడైన పౌలు ఏ రీతిగా తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా చూసుకుంటూ దాన్ని అభ్యాసం చేసుకున్నాడు. అంటే ఎప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. మనం ప్రభువుని నమ్ముకున్న దినం మొదలుకొని ఆరాధన చేస్తున్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తున్నామో ఈ ఆరాధనలో ముందుకు నడిచేటువంటి మనం అందరము కూడా ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకు నడవాలి. మన ప్రభు వచ్చినప్పుడు తప్పనిసరిగా మన ఆ యొక్క పౌలు నిరీక్షణ కలిగి ఉన్నామన్నాడు చూసారా. ఈ నిరీక్షణ మనకు కూడా ఏం చేసిందంటే ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదని అంటాడు. కాబట్టి ప్రభువు నమ్ముకున్నందుకు మనం సిగ్గుపడము. ఇక్కడ నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఎన్ని బాధలు అనుభవించినా ప్రభు కొరకు బ్రతికితే యేసు ప్రభు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనల్ని ఆయన గొప్పగా తన మహిమతో మహిమ కిరీటాన్ని ఆయన మనకు ధరింపజేసినప్పుడు మనము సులకన చేయబడిన మనము తృణీకరించబడిన మనము ఆ దినమున గొప్పగా ప్రభుతో ఉంటాము కనుక మనము ఆ యొక్క రాజ్యంలో సంతోషిస్తాం. దాని కొరకు మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. మన దైవజనులు చెప్పినట్లుగా ఈ కుటుంబంలో వారు మీ ప్రభుని అందరూ ప్రభులోకి వచ్చారు, చాలా మంచిది. మీ కుటుంబం ప్రభువులో ఉండడం దేవునికి చాలా ఆనందం. మీ కుటుంబం ద్వారా ప్రభువును మహిమపరచడం కూడా ఆయనకి ఇష్టం, ఆయనకి సంతోషిస్తున్నాడు. అయితే మీరు సత్యమైనటువంటి కడవరి దినాలు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఏది పడితే అది విని ఎట్లా పడితే అట్లా ఏదో ప్రార్థన అంటే ఇట్నే ఉంటుంది అనుకోకుండా
మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని సరిగా వింటూ అర్థం చేసుకుంటూ ఇందులో మీరు ముందుకు నడిచి మీ కుటుంబం అంతా కూడా దేవుని దీవెనలతో ఆశీర్వాదాలతో భూమి మీద మీరు మేలు కలిగి ఉండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోము, కానీ అయితే తప్పనిసరిగా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి వీటి గురించి మనకు చింత ఏమీ ఉండదు. అలాంటి కృప చేత దేవుడు మనలందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. సో ఏదేమైనా దేవుని నామంలో మనము మొదట దైవజనులు చెప్పినట్లుగా ప్రభు మార్గంలో మీ కుటుంబం అంతా కూడా చక్కగా దైవభక్తితో నడవండి. అంతేకాదు అయితే మనం వెడలిపోతాం. వెడలిపోయే కాలం అనేది ఒకటి ఉంది. దావీదు కూడా అన్నాడు,